హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫిబ్రవరి 22 ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే నెక్స్ట్ అడగడానికి అవకాశం ఉన్న వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ప్రతి వాళ్ళు వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే కనుక మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ అవుతాయి. సో వీడియోని ఇంకా ఎఫిషియెంట్గా చేయడానికి అయితే యూజ్ ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి అయితే షేర్ చేయండి. ఇక క్వశ్చన్ చూసినట్లయితే అంజుమ్ చోప్రా రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. ఓకే, అంజుమ్ చోప్రా ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అని అయితే అడిగారో. అంజుమ్ చోప్రా మనకి మాజీ ఇండియన్ క్రికెటర్. ఓకే, సో ఇప్పుడు మనకి రీసెంట్గా అయితే మనకి కామెంటరీ బాక్స్ లో మీరు చూసుంటారు కదా. సో ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ మనకి అంజుమ్ చోప్రా. అలాగే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మగధ ఎంపైర్. మగధ ఎంపైర్ సంస్థాపించింది ఎవరు అంటే కనుక కింగ్ బింబిసారా. అలాగే మగధ సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ ఏంటి అంటే స్టార్టింగ్ లో రాజగృహ ఉండేది, తర్వాత రాజగృహ అనేది పాటలీపుత్రకి అయితే మార్చారు. రాజగృహ అంటే ఇప్పుడు ప్రస్తుతం బీహార్ లో రాజగిర్ అని అయితే పిలువబడుతుంది. పాటలీపుత్ర అంటే ప్రజెంట్ మనకి ఇప్పుడు ఉన్న పాట్నా ఏదైతే ఉందో దాని గతంలో పాటలీపుత్ర అని అయితే అనేవాళ్ళు. అలాగే మనకి సైమన్ కమిషన్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఈ సైమన్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అడిగితే కనుక 1927లో ఎస్టాబ్లిష్ చేశారు. భారతదేశానికి ఎప్పుడు పంపించారు ఈ కమిషన్ని అని అడిగితే కనుక 1928 సంవత్సరంలో అయితే పంపించడం అయితే జరిగింది. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919కి సంబంధించి అలాగే ఇన్వెస్టిగేట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్కి సంబంధించి ఎగ్జామిన్ చేయడం కోసం సైమన్ కమిషన్ బ్రిటిష్ గవర్నమెంట్ అయితే ఎస్టాబ్లిష్ చేసింది. ఈ కమిటీ మనకి 1930లో అయితే రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేసింది. చైర్మన్ వచ్చేసరికి జాన్ సైమన్. ఈయన పేరు మీద సైమన్ కమిషన్ అని పేరు వచ్చింది. జాన్ సైమన్ పూర్తి పేరు. ఓకే, సో ఇయర్స్ అనేవి కొన్ని చోట్ల కన్ఫ్యూజన్గా ఉంటాయి. 98 అని 27 అని చెప్పి. సో యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే 1927 నవంబర్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇయర్ అంటే కాబట్టి కొన్ని చోట్ల 1928 అని కూడా ఉంటుంది. మనకి ఎస్టాబ్లిష్ చేసి ఇండియాకి 1928లో అయితే పంపడం అయితే జరిగింది. అలాగే హరప్పా ఏ నది ఒడ్డున ఉంటుంది. విచ్ రివర్ ఈజ్ నియర్ టు హరప్పా అని అయితే అడిగారు. హరప్పాకి సమీపంలో ఉన్న నది ఏంటి అంటే రవి నది. మనకి రవి రివర్ అనేది మనకి హరప్పాకి దగ్గరలో అయితే ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రిలేటెడ్గా సింధు నాగరికత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నెక్స్ట్ అడగడానికి అవకాశం అయితే ఉంది. ఇటువంటి రిలేటెడ్ కొన్ని చూసినట్లయితే మొహంజోదారో అనేది ఏ నది దగ్గర ఉంటుంది అంటే కనుక ఇండస్ రివర్ సింధు నది దగ్గరలో ఉంటుంది. హరప్పా అనేది రవి నది ఒడ్డున అయితే ఉంటుంది. ఈరోజు ఈ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ కాళీబాగన్ అనేది గాంగర్ రివర్, లోతాల్ అనేది బోగ్వా రివర్, డోలవీరా అనేది లూని, బన్వాలి అనేది అలాగే సుర్కోట అలాగే చుండూరు ఇవన్నీ కూడా సరస్వతి నది ఒడ్డున అయితే ఉంటాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని చెక్ చేయండి. నెక్స్ట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ అనేది చూసుకున్నట్లయితే మెన్స్కి సంబంధించి 2017లో ఇండియాలో జరిగింది, 2019లో బ్రెజిల్లో జరిగింది, 2023లో అయితే మనకి ఇండోనేషియాలో అయితే జరగడం జరిగింది. ఓకే, సో హోస్ట్కి సంబంధించి ప్రశ్న అయితే అడిగారో 2023లో అయితే ఇండోనేషియాలో అయితే జరిగింది. ఈ అండర్-17 వచ్చేసరికి మనకి 2017లో ఇంగ్లాండ్ గెలుచుకుంటే స్పెయిన్ రన్నర్గా ఉంది, 19లో బ్రెజిల్ గెలుచుకుంటే మెక్సికో రన్నర్గా ఉంది, 23లో జర్మనీ గెలుచుకుంటే ఫ్రాన్స్ అయితే రన్నర్గా అయితే ఉంది. రన్నర్స్ లిస్ట్ ఇది. సో ఆల్రెడీ స్పోర్ట్స్ వెన్యూస్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. మనకి నార్మల్ అండర్-17 కాకుండా పెద్ద ఫుట్బాల్ వరల్డ్ కప్ చూసుకున్నట్టయితే 14లో బ్రెజిల్లోను, 18లో రష్యాలోను, 22 ఖతర్లో రీసెంట్గా అయితే జరిగింది. అప్కమింగ్ 26 యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోలోను, 2030 మొరాకో, పోర్చుగల్, స్పెయిన్లోను, 34 సౌదీ అరేబియాలోనైతే అయితే అప్కమింగ్ అయితే మనకి జరగబోతుంది. ఓకే, అలాగే వీటిని ఎవరు గెలుచుకున్నారంటే రీసెంట్గా అర్జెంటీనా టీం గెలుచుకుంది. ఫ్రాన్స్ రన్నర్. 2018లో ఫ్రాన్స్ గెలుచుకుంది. క్రొయేషియా రన్నర్. 14లో జర్మనీ గెలుచుకుంది. అర్జెంటీనా అయితే రన్నర్గా ఉంది. నెక్స్ట్ ఫీఫా ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ మహిళా ప్రపంచ కప్ చూసుకుంటే 2017లో కెనడాలోను, 19లో ఫ్రాన్స్లోను, 23 వచ్చేసరికి ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో అయితే జరగడం జరిగింది. ఓకే, రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో జరిగింది మహిళా ఫీఫా ప్రపంచ కప్ అనేది. అలాగే ఎవరు గెలుచుకున్నారంటే స్పెయిన్ టీం గెలుచుకుంది. ఇంగ్లాండ్ టీం అనేది అయితే రన్నర్గా ఉంది. 15, 19లో యునైటెడ్ స్టేట్స్ గెలుచుకుంది. 15లో జపాన్, 19లో నెదర్లాండ్స్ అయితే రన్నర్గా ఉన్నారు. అలాగే ఫీఫా అండర్-20 అడిగితే కనుక మనకి ఎందుకంటే అండర్-17 ఈరోజు అడిగాడు కాబట్టి మనకి మెయిన్ కప్ అడిగారు, ఈరోజు అండర్-17 అడిగారు. రేపు లేదా నెక్స్ట్ షిఫ్ట్లో అండర్-20 కూడా అడగచ్చు కాబట్టి అండర్-20 మెన్స్ అనేది 2019లో పోలాండ్లోనూ, 2023 అర్జెంటీనాలోను, 2025 చిలీలో అయితే అప్కమింగ్ జరగబోతుంది.
2019లో ఉక్రెయిన్ గెలుచుకుంది, సౌత్ కొరియా రన్నర్. 2023లో ఉరాగ్వే గెలుచుకుంటే ఇటలీ అనేది రన్నర్‌గా ఉంది. అండర్ 20 మెన్స్ అనేది. అలాగే అండర్ 20 వరల్డ్ కప్ ఉమెన్స్ అనేది 2018లో ఫ్రాన్స్, 22లో కోస్టారికా, 24 అప్‌కమింగ్ కొలంబియా, 26లో పోలాండ్‌లో అయితే జరగబోతుంది. దీన్ని 2018లో జపాన్ గెలుచుకుంటే స్పెయిన్ రన్నర్‌గా ఉంది. 22లో స్పెయిన్ గెలుచుకుంటే జపాన్ రన్నర్‌గా ఉంది. వైస్ వర్సా అన్నమాట. అలాగే ఫీఫా అండర్ 17 ఇది ఆల్రెడీ చూసాం కదా! సో, నెక్స్ట్ ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ ఉమెన్స్ వచ్చేసరికి 2022 ఇండియాలో జరిగింది. స్పెయిన్ గెలుచుకుంటే కొలంబియా అయితే రన్నర్‌గా ఉంది. 2024 అప్‌కమింగ్ మనకి డొమినికన్ రిపబ్లిక్‌లో అయితే జరగబోతుంది. నెక్స్ట్ పంజాబ్‌లో డాన్స్ ఫార్మ్ రిలేటెడ్‌గా ప్రశ్న అడిగారు. మనకి ఎక్కువగా బాంగ్రా, అలాగే డఫ్, గిద్దా, డామన్, బాండ్, లుడ్డి ఇవన్నీ కూడా పంజాబ్‌లో ఉన్న ఫోక్ డాన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో డాన్స్ ఫార్మ్స్ చూసుకున్నట్లయితే మయూర్ నృత్య, పీకాక్ డాన్స్, అలాగే నౌటంకి, కజ్రీ, అలాగే చర్కుల ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్‌లో ఫోక్ డాన్స్. అలాగే కథక్ అనేది చూసుకున్నట్లయితే మనకి మెయిన్ క్లాసికల్ డాన్స్ ఉత్తరప్రదేశ్ రిలేటెడ్‌గా అయితే ఉంటుంది. అలాగే యావరేజ్ సెక్స్ రేషియో లింగ నిష్పత్తి సగటు చూసుకున్నట్లయితే 943/1000 ఉంటుంది. అత్యధికం కేరళ 1084, అత్యల్పం లోయెస్ట్ వచ్చేసరికి హర్యానా 877, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికం పుదుచ్చేరి 1037, కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్‌లో అత్యల్పం డామన్ అండ్ డయ్యూ 533 అయితే ఉంటుంది. అలాగే మనకి హైయెస్ట్ డెన్సిటీ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం చూసుకున్నట్లయితే బీహార్ 1106, మనకి నెక్స్ట్ ప్లేస్‌లో వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తమిళనాడు అయితే ఉంటుంది. ఈ విధంగా టాప్ 5 ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన కొన్ని షిఫ్ట్స్‌లో ఎలా అడుగుతున్నాడంటే హైయెస్ట్ అనేది ఆప్షన్‌లో ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, యూపీ, హర్యానా, తమిళనాడు ఈ విధంగా 4 ఆప్షన్‌లు ఇచ్చి అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అని అయితే అడుగుతున్నారు. సో, ఆప్షన్స్‌లో ఉన్న దానికి సంబంధించి ప్రతి దానికి మీకు ఐడియా ఉంటేనే దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి టాప్ 5 కూడా చూసుకోండి. లోయెస్ట్ డెన్సిటీ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ 17 మంది మాత్రమే స్క్వేర్ కిలోమీటర్‌కి నివసిస్తారు. మిజోరాం 52, సిక్కిం 86. అలాగే యూటీ హైయెస్ట్ డెన్సిటీ అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి ఢిల్లీ, సెకండ్ ప్లేస్ చండీగఢ్, థర్డ్ ప్లేస్ పుదుచ్చేరి, అత్యల్ప జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అయితే అండమాన్ అండ్ నికోబార్. నెక్స్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇంపార్టెంట్ ఇయర్స్ చూస్తున్నట్లయితే సిప్పన్ ముట్టినిటీ అనేది మనకి సిపాయిల తిరుగుబాటు 1857, బెంగాల్ విభజన 1905, చాంపారణ్ మూవ్మెంట్ 1917, జలియన్ వాలాబాగ్ 1919, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణోద్యమం 1920లో ప్రారంభించారు. 2 సంవత్సరాల పాటు 1922 దాకా కొనసాగింది. చౌరా చౌరీ సంఘటన జరగడంతో ఉద్యమం హింసాత్మకంగా మారటంతో గాంధీ గారు అయితే ఆ మూవ్మెంట్‌ని అయితే 2022లో మనకి రద్దు చేయడం జరిగింది. దండి మార్చ్ ఉప్పు సత్యాగ్రహం సాల్ట్ మార్చ్ మనకి ఉప్పు సత్యాగ్రహం అనేది 1930, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది 1931, క్విట్ ఇండియా అనేది 1942లో అయితే జరిగింది. ప్రీవియస్ షిఫ్ట్స్‌లో కూడా మీకు చెప్పాను. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అడగడానికి అవకాశం ఉంటుందని. ఓకే. అలాగే నిన్న షిఫ్ట్‌లో మిస్ అయిన క్వెషన్ అనేది కజరీ ఫెస్టివల్ అనేది అడిగారంట. ఇది ఛత్తీస్‌గఢ్‌లో అయితే జరుగుతుంది. అలాగే మనకి హెచ్‌సీఎఫ్ అనేది కోడ్ వార్ మనకి హెచ్‌సీఎఫ్ అంటే ఏంటి అంటే హెచ్ అంటే హాకీ, సి అంటే క్రికెట్, ఎఫ్ అంటే ఫుట్బాల్. ఈ 3 క్రీడల్లోనూ కూడా నంబర్ ఆఫ్ ప్లేయర్స్, స్పోర్ట్స్ అండ్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ కూడా అడుగుతాడు. ఈరోజు మనకి సంథింగ్ ఫుట్బాల్ ఏదో అడిగాడంట. ఫుట్బాల్‌లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని చెప్పి 11 మంది ఉంటారు. మీకు ఫుట్బాల్‌లోను, క్రికెట్‌లోను, హాకీలోను ఈ 3 గేమ్స్‌లోను కూడా హెచ్‌సీఎఫ్ 3 గేమ్స్‌లోను కూడా 11 మంది ప్లేయర్స్ అయితే ఉంటారు. అలాగే కబడ్డీలో 7 మంది, ఖోఖోలో 9 మంది ఉంటారు. ఇవి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి పీబీఎస్ఓ4 అంటే ఏంటి రసాయన నామం అని అడిగారంట. ఇది మనకి లీడ్ టు సల్ఫేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగరత్న అవార్డు ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. రతన్ టాటా గారు. ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నే. అలాగే మనకి టోటల్ కోస్టల్ లైన్ ఐలాండ్స్‌తో కలుపుకొని ఎంత ఉంటుందని అడిగారు. 7517 కిలోమీటర్లు ఉంటుంది. నార్మల్ మెయిన్‌లాండ్ 6100 ఉంటే మనకి అండమాన్ నికోబార్, బే ఆఫ్ బెంగాల్, లక్షద్వీప్ ఇవన్నీ కలుపుకొని చూసుకున్నట్లయితే 7517 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే మనకి రుక్మిణీదేవి అరుందాల్ సంథింగ్ ఒక పేరు అనేది ఇచ్చి ఈమె ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అని అడిగారో మనకి తంజావూరు బాల సరస్వతి, రుక్మిణీదేవి, యామిని కృష్ణమూర్తి, వైజయంతిమాల, శంకర్ జైన్, చంద్రశేఖర్, సరోజ, శాంత, ధనంజయ్, గీతా చంద్రన్, ప్రతిభా ప్రహ్లాద్ వీళ్ళందరూ కూడా ఫేమస్ భరతనాట్యం మనకి డాన్స్ ప్లేయర్స్ మనకి. అలాగే హాకీకి సంబంధించి మనకి ఎప్పుడు జరిగింది అని అడిగారు. 2018లో భువనేశ్వర్ ఇండియాలో జరిగింది. 2023లో భువనేశ్వర్ రూర్కెలా ఇండియాలోను జరిగింది. అప్‌కమింగ్ 2026 వేవ్రేవ్ బెల్జియం అలాగే మనకి ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్‌లో అయితే అప్‌కమింగ్ జరగబోతుంది.
2018లో బెల్జియం గెలుచుకుంటే నెదర్లాండ్స్ రన్నర్‌గా ఉంది. 2023లో జర్మనీ గెలుచుకుంటే బెల్జియం అనేదైతే రన్నర్‌గా ఉంది. సో, ఇది మనకి ఫస్ట్ ట్రిప్‌లో గ్యాదర్ అయిన క్వెషన్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. ఇంకేదైనా మిస్ అయిన క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా మన ఛానెల్‌లో ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో ఆ వీడియో కింద క్వెషన్స్ కామెంట్ చేయడం గాని, లేదా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా సరే డైరెక్ట్‌గా సెండ్ చేయండి. మీరు ఎక్కువ మంది సెండ్ చేస్తేనే వీడియో అనేది నేను బాగా చేయడానికైతే వీలు పడుతుంది. ఎవరో ఒకళ్ళు సెండ్ చేస్తారులే అని అనుకోకండి. అందరికీ అన్నీ గుర్తుండవు కాబట్టి మీకు గుర్తున్న క్వెషన్స్ అయితే మీరు సెండ్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోకి ప్రతి వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారో. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానెల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరు టెలిగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. స్టాటిక్ జీకే ఇంపార్టెంట్ వీడియోస్ అలాగే పీడీఎఫ్స్ లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడ నుండి చెక్ చేయండి. ఓకే. థాంక్ యూ.